హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము మా పిల్లలందరూ కలిసి, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి హైలాండ్ వెళ్తున్నాం అనమాట. హైలాండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే మేము ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్నాము. కార్ అయితే కొంచెం రిపేర్లో ఉంది, అందుకని ర్యాపిడో బుక్ చేసుకొని అందరం సరదాగా వెళ్ళాం అనమాట. 350 రూపీస్ పే చేసాము. 350-400 అలా ఉంటుందన్నమాట. అయితే ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చక్కగా ఇంకా ఒక 10 నిమిషాల జర్నీ జరిగింది. ఇదంతా జిల్లా కోర్టు అనమాట. మా వారు లాయర్ కదా, మా వారి కోర్టు కూడా ఇట్లా చూపిద్దామని ఒక్కసారి అలా వీడియో తీసాను. ఇదంతా గుంటూరులో ఉన్న జిల్లా కోర్టు, చాలా పెద్దది. ఇంక ఇలా సరదాగా అందరం కలిసి పిల్లలతో వెళ్తే మాత్రం ఆ సరదానే వేరండి. నాకైతే పెద్దవాళ్ళతో వెళ్ళినా కూడా అంత సరదా రాదు, పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు దగ్గరగా పెదకాకాని దగ్గరికి వచ్చాము. ఈ రోడ్డు వచ్చేసి పెదకాకాని అనమాట. ఈ పెదకాకాని దగ్గరలోనే శివాలయం టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అది అయిపోయింది. ఇంకా తర్వాత మెయిన్ రోడ్లోనే ఇక్కడ దశావతార వెంకటేశ్వర స్వామి గుడి అని ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా కట్టారు. చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. ఇవన్నీ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇదిగో వచ్చేసింది, టోల్ గేట్ వచ్చేసింది. ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చిందంటే మనం వెళ్ళే హైలాండ్ కూడా దగ్గరికి వచ్చేసినట్టే. ఈ హైలాండ్ ఎక్కడ ఉంటుందంటే మంగళగిరి హైవేలో చినకాకాని అనమాట. ఇక్కడ హైలాండ్ ఉంటుంది. చినకాకాని మంగళగిరి హైవేలో ఉంటుంది అనమాట. అయితే హైలాండ్ దగ్గరికి వచ్చేసాము. ఈ తర్వాత ఇది కొంచెం ఇటు మన లెఫ్ట్ తిరిగితే ఒక 2-3 మినిట్స్లో వచ్చేస్తాము. ఇదిగో వచ్చేసాము. కొంచెం ఇంకా హైలాండ్ కొంచెం దూరంలో వస్తుంది అనగా పిల్లలందరికీ ఆకలి అవుతుందంటే మధ్యలో ఇక్కడ మళ్ళీ లోపలికి ఏమి తీసుకెళ్ళినవారు అనమాట. సరే లోపల బాగా ఆడుకోవాలంటే ఇక్కడ బాగా తినాలి, అందుకే వాళ్ళకి ఇష్టం వచ్చినాయని కొనుక్కొని ఇక్కడ బయట కూర్చొని తినేసేమన్నాను. లోపలికైతే వాటర్ బాటిల్ కూడా ఎంట్రీ లేదు, అందుకనే బయట తినేసేయండి తెచ్చుకున్నవన్నీ అనేసి చెప్పాను. ఇంక ఇక్కడ కూర్చొని కొంతసేపు అందరూ కూర్చున్నాము, సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము, ఫోటోలు దిగేసి తెచ్చుకునే అందరం తిన్నాము. తిని కూల్ డ్రింక్ తెచ్చుకున్నాము, కూల్ డ్రింక్ కూడా తాగేసాము. ఇదైతే హైలాండ్ అనమాట. హైలాండ్ బయట చూడండి, ఎంటర్లో ఇలా ఉంటుంది బయట ఎంట్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ కూడా సూపర్గా ఉంది, చక్కగా చల్లగా ఉంది. ఇదిగో లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే టికెట్ అనమాట, టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి వచ్చేసి 800 రూపీస్ అనమాట. 800 రూపీస్ టికెట్. ఒక పర్సన్కి వచ్చేసి ఇదిగో టికెట్. మేమైతే మొత్తం ఒక 5గురు వెళ్ళాము. 4000 దాకా అయినాయి. బయట 800 అనే కానీ లోపలైతే ఇంక అన్నీ మనం వాటర్ రైడ్స్, మనం ఎక్కే రైడ్స్ అన్నీ ఫ్రీయే అనమాట. లోపల కొంచెం ఒక కార్ ఒకటి, ఇంకొకటి ఏదో 2-3 కొంచెం అమౌంట్, కానీ మిగతా అన్నీ ఫ్రీయే. ఇది ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇట్లా స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది. కొన్ని పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు కొన్ని పిక్స్ తీసుకున్నారు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి. తప్పనిసరిగా గుంటూరులో ఉన్న గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళైనా ఎవ్వరు ఈ హైలాండ్ మాత్రం మిస్ అవ్వకండి. అందరు తప్పకుండా చూడండి. పక్కన గార్డెన్ కూడా చాలా బాగా పెంచారు, చాలా నీట్గా ఉంది. మేము ఇదివరకు వచ్చాం కానీ అప్పట్లో ఇంతగా లేదండి. స్టార్టింగ్లో చక్కగా గణేష్ని పెట్టారు. మా పిల్లలందరూ దండం పెట్టుకొని గుంజీలు తీశారు. ఇంక ఇక్కడ చూసేయండి, ఈ చెట్టు కింద బుద్ధుడు ఉంటాడు. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మా పిల్లలందరూ దిగి ఫోటోలు దిగారు. నైట్ పూట ఇంకా చాలా బాగుంటుందండి. ఇదంతా లైటింగ్ వేస్తారు కదా చెట్టుకి, మొత్తం అసలు నైట్ పూట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ పూట కూడా మీకు చూపిస్తాను, మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు మళ్ళీ మొత్తం చూపిస్తాను. మేమందరం ఇక్కడ అందరం దిగాము, ఫొటోస్ అందరం దిగాము. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాము. కొంచెం దూరం ఇలా నడవంగానే ఇక్కడ మన టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చేతికి హైలాండ్ది బ్యాండ్ వేస్తారనమాట. ఆ బ్యాండ్ కంపల్సరీ ఉండాలి. చూడండి పక్కన కూడా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ మన చేతి బ్యాండ్ వేస్తారు. మన టికెట్లు అన్నీ చెక్ చేసుకొని
బ్యాండ్ వేస్తారు. అందరం ఇలా వేయించుకున్నాము. ఇంకేపించుకోగానే స్టార్టింగ్లోనే చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా ఉంటాయి. ఇక చూడండి, స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇంకా స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకునే ఉంటే దాని లోపలికి వెళ్ళాము. అసలు మా పిల్లల్ని ఇంకా ఆపలేకపోయాము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు. చూడండి, ఇదంతా ఓన్లీ చిన్నపిల్లలే అనమాట. చక్కగా పిల్లలందరూ ఎక్కేసి ఆడుతున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు జస్ట్ చూడటం తప్పితే ఇక్కడ వాళ్ళు ఎక్కి ఆడే మాత్రం ఏమీ ఉండవు. పిల్లల కోసం ఒక 10-15 నిమిషాలు ఇక్కడే టైం కేటాయించాము. అయితే వాటర్ రైడ్స్ వచ్చేసి 12 నుంచి స్టార్ట్ అవుతాయండి. కంపల్సరీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి నేను వివరంగా చెప్తున్నాను. ఈ మనం జెయింట్ వీళ్ళు అవన్నీ ఎక్కే ఉంటాయి కదా, అవి మాత్రం 10 నుంచి ఓపెన్ అవుతాయి. కానీ వాటర్ రైడ్స్ మాత్రం 12 నుంచి 5 వరకే ఉంటాయి అన్నమాట. 12 దాకా ఆగాల్సిందే. మేము ఇక్కడికి వచ్చే 11:30 అయింది. ఇంకొక అరగంటలో వాటర్ రైడ్స్ ఉంటాయి అన్నారు. అందుకని ఒక అరగంట ఆగాము. ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకున్నారనమాట పిల్లలందరూ. ఇంకా వాటర్ రైడ్స్కి బయలుదేరుతున్నాము. ఇంకా అయితే ఇక్కడ మనం డ్రెస్సులకి శారీస్ అవన్నీ అయితే వేసుకొని దిగనివ్వరండి. ఆ స్విమ్మింగ్ పూల్లో అస్సలు దిగనివ్వరు. ఇక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ డ్రెస్సులు ఇస్తారు. ఆ డ్రెస్సులకు వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. మనం మళ్ళీ రిటర్న్ ఇస్తే మళ్ళీ 50 రూపీస్ మనకి రిటర్న్ ఇస్తారనమాట. ముందు 100 రూపీస్ ఇవ్వాలి. 100 రూపీస్ ఇచ్చి మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు రాసుకుంటారు. మళ్ళీ ఆ డ్రెస్సులు ఇచ్చేసినాక 50 రూపీస్ ఇస్తారు. అలాగే మనం లగేజ్ తెచ్చుకున్నాం అనుకో, ఆ లగేజ్ పెట్టుకోవడానికి కూడా దానికి ఒక 100 రూపీస్, 50 రూపీస్ మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు. మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పిల్లలందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నారండి. మా పిల్లలు ఎప్పుడెప్పుడా వాటర్లో ఎప్పుడు దిగాలి అని గోల. ఇంకైతే ఇంక వాళ్ళనైతే అసలు ఆపబట్టడానికి లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా దిగి బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి అన్నమాట. మరీ అంత లోతేం ఉండదు. చిన్నపిల్లలు కొంచెం ఒడ్డున ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళు కొంచెం లోపల దాకా వెళ్ళొచ్చు. ఇవి చూడండి, దాంట్లో నుంచి ఈ లోపల నుంచి చక్కగా మెట్లు ఎక్కేసి ఈ లోపల నుంచి వస్తారు. పిల్లలు అయితే దాంట్లో ఎక్కి చాలా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్లో ఉన్నది మాత్రం అది కొంచెం డేంజర్గా ఉంది. అదైతే మా పిల్లలు వద్దని చెప్పాను. ఈ చిన్నవి ఉన్నాయి కదా, అదైతే ఎక్కి జారండి. ఆ పెద్ద మాత్రం వద్దు అని. చూడండి, ఇవైతే చాలా డేంజర్గా ఉన్నాయి. మన వల్ల అయితే కాదు. హైలాండ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. చల్లగా ఉంది, ఎండ లేదు. చాలా బాగుంది, హాయిగా ఉందనిపించింది అనమాట. అంటే ఆ ముందు రోజు కొంచెం వాన పడింది. ఆ వాన పట్టడం వల్ల ఏమో తెల్లారి కూడా కొంచెం చల్లగానే ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఇది కూడా ఒకటి. ఇది మీడియంది అనమాట. దీని పక్కన వచ్చేసి చిన్నపిల్లలకి, ఇంకా కిడ్స్ ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి వచ్చేసి దాని పక్కన కనపడుతుంది సరే, దాని పక్కన దీంట్లో కొంతసేపు ఆడారు మా పిల్లలు. అది డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. ఎక్కడికక్కడ మ్యూజిక్ పెట్టేశారనమాట. అసలుకి ఆ మ్యూజిక్కి పిల్లలు డ్యాన్స్లు వేసుకుంటా బాగా ఆడారు. వాటర్లో అయితే దగ్గర 5 దాకా బయటకు అసలు రాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చిన్నపిల్లలకి. ఇక దీంట్లో జారుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ బకెట్లో వాటర్ నిండి ఆ బకెట్ పడతాయని పిల్లలు అయితే అక్కడక్కడే ఉంటున్నారు. సరే, అప్పుడు దాకా ఆడారు కదా, వాళ్ళకి ఆకలి అవుతుందని ఇంకా చక్కగా అందరం వచ్చి తలాగటి పిల్లలు కొంతమంది స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్, ఐస్ గోలా. మా పెద్దోడైతే కాఫీ తాగాడు. నేను మా చిన్నోడే స్వీట్ కార్న్ తిన్నాము. మా కీర్తన, కార్తీక్ వచ్చేసి ఐస్ గోలా, స్వీట్ కార్న్ అలా అందరం తిన్నాం అనమాట. ఏదో ఒకటి తింటానే ఉండాలండి, ఎందుకంటే బాగా ఆడతాం కదా, బాగా ఆకలి అవుతుంది.
కడుపు ఫుల్గా ఉంటేనే పిల్లలు అంత ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని ఇంకా ముందు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక వేవ్ పూల్ డ్యాన్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ టైమింగ్స్ చెప్తున్నాను. వేవ్స్ వచ్చేసి వేవ్ పూల్ వచ్చేసేమో 2 స్టార్ట్ చేస్తారు. 2 నుంచి 3కి 1 అవరు. ఇక్కడ 1 అవర్ అయిపోగానే మళ్ళీ రెయిన్ డ్యాన్స్ 1 అవరు. అది అయిపోగానే మళ్ళీ తర్వాత ఇక్కడ అట్లా 2 టైమ్స్ పెడతారనమాట. గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఇదిగో ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మస్తుగా ఎంజాయ్ చేస్తారండి. ఇది వేవ్ పూల్స్ అలలు వస్తాయి అన్నమాట. కానీ నేను అక్కడ ఆ ఆడియో పెడతానికి అక్కడ పాటలు పెడతారు. ఆ సాంగ్స్కి మళ్ళీ కాపీరైట్ పెడితే నేనైతే పెట్టలేదు, మ్యూట్ చేసేసాను అనమాట. కానీ ఆ డీజే పాటలకి, ఆ వేవ్స్ అలలకి, ఆ పైన రెయిన్ లాగా వస్తుంది, వీటన్నిటితో పిల్లలు మాత్రం దీంట్లో చేసిన ఎంజాయ్ ఇంకెక్కడ చేయరండి. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఆ పాటలు కూడా డీజే సాంగ్స్ చాలా అంటే చాలా బాగా పెడతారు. మంచి మంచి పాటలు పెడతారు. మీకు ఆ పాటలు పెడితే అర్థమయ్యేది, కానీ అవి పెట్టకూడదు కదా, కాపీరైట్ పెడిద్దని నేనైతే పెట్టలేదు. మామూలుగా అయితే ఇంకా మొత్తం మ్యూట్ చేసేసాను. తాడు కట్టేశారు. మళ్ళీ సెకండ్ తాడు దాటి అసలు అక్కడ దాకైతే వెళ్ళకూడదు చిన్నపిల్లలు. కానీ మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి తీసుకొని వెళ్ళారు. ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని ఆ తాడు పట్టుకొని వేలాడారు. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారు. నేను చాలాసేపు మేము కూడా ఎగిరాము, కానీ నేను వీడియో తీసుకోవాలి కదా, ఇంక నేనైతే మళ్ళీ పక్కకు వచ్చేసాను. నా ఫోన్ కవరు ఏమో అది పాడు చేశారు. ఆ ఫోన్లో వాటర్ వెళ్తున్నాయని పక్కకు రావాల్సి వచ్చింది. ఇక్కడ ఇది అయిపోగానే తర్వాత రెయిన్ డ్యాన్స్ పెడతారనమాట. కానీ ఇక్కడ గంట సేపు అసలు ఆ గంట సేపు అలా వాళ్ళు డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు. తిన్నది కాస్త అరిగిపోయిందనమాట. అట్లా ఎగిరారు మా పిల్లలు అయితే. ఈయన మా చిన్న ఆయన, మా అఖిల్ కూడా బాగా డ్యాన్స్లు వేసాడు. ఇంకా అటు పక్కన పైనుంచి రెయిన్ పడతా అది ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఇటీటే ఉంటున్నారు, అటు వెళ్తే ఇంకా బాగా మస్తు ఎంజాయ్ చేస్తారు. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. ఇది కరెంటు ద్వారా కదా, అసలు ఇక్కడ కూర్చుంటే అలలు కొట్టేస్తున్నాయి. మనుషులకు కూడా అంతంత లావు మనుషులకు నెట్టిపడేస్తున్నాయి, అంత ఫోర్స్గా వస్తున్నాయి అలలు. ఇంకా అయితే ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇదొక స్విమ్మింగ్ పూల్ లాగా, దీంట్లో నుంచి వెళ్ళిపోతారు రెయిన్ డ్యాన్స్. ఇంకా రెయిన్ డ్యాన్స్ అక్కడ ఎప్పటికప్పుడు మనకి బైక్లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు, రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, అందరూ తప్పనిసరిగా రండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ వాటర్లో అలా నడుచుకుంటూ వెళ్ళేసి ఇంకా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాము. రెయిన్ డ్యాన్స్ దగ్గర అయితే నేను ఎక్కువ వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్ తడిసిపోతుంది. అందుకని ఫోన్ పక్కన పడేసి మరి వచ్చినందుకు ఎంజాయ్ చేయాలి కదా, ఆ ఫోన్లు పట్టుకుంటూ కూర్చుంటే అలాగా. అందుకని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా తీశాను. మా పిల్లలు చూడండి, మా పెద్ద బాబు కూడా మామూలుగా ఎరగ తీయలేదు, డ్యాన్సులు అలా వేసాడు. ఇంక ఇది అయిపోయింది, బాగా ఎగిరారు కదా, ఇంకైతే మస్తు ఆకలి అవుతుంది. నాకే కాదు, పిల్లలకు కూడా మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడ బాగుంటుందండి, ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నీళ్ళల్లో కూర్చొని చక్కగా చిన్న ఒక ఏమంటారు స్టూల్ టైప్లో కట్టారనమాట. దాంట్లో కూర్చొని ఆ నీళ్ళల్లో కాలు పెట్టుకొని, ఇంక ఇక్కడ తినడానికైతే పిల్లలు చాలా ఇష్టపడతారు. రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ తింటే ఆనందమే వేరు. నాకు కూడా చాలా నచ్చింది అనమాట. అది ఇలా ఉంటాయి, దాంట్లో కూర్చొని మనం ఆర్డర్ ఇస్తే చక్కగా వాళ్ళు తెస్తారు. చక్కగా తింటా నీళ్ళల్లో. మా పిల్లలు ముందు కూల్ డ్రింక్స్ తీసుకున్నాము,
ఆ డ్రింక్స్ తీసుకొని ఫుడ్ వచ్చేలేపు లేట్ అయిద్దని ఆ డ్రింక్స్ తాగుతా నీళ్ళలో ఆడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఓన్లీ ఫ్రైడ్ రైస్లు న్యూడిల్స్లు అయ్యే ఉంటాయి అన్నమాట. భోజనాలు అయితే మీల్స్ అలా ఏమి ఉండవు. ఫ్రైడ్ రైస్ అలాంటివి మాత్రం ఉంటాయి. మేమైతే వెజ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ తీసుకున్నాము. ఎగ్ నూడిల్స్ మా పెద్ద బాబుకి, వీళ్ళందరం వెజ్ నూడిల్స్ తిన్నారు. కానీ ఇక్కడ అందరు పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఇక్కడే అందరు పేరెంట్స్ అందరు ఇక్కడే తినడానికి ఇష్టపడతారు. అందుకని చాలా లేట్ అండి. మనం ఆర్డర్ ఇచ్చిన గంటకు కూడా రావు. ఇంకా తప్పలేదు, సరే ఇంకా తినేసి ఇంకా అలా వస్తున్నాము. నాకైతే నా వంతు ప్రకారం నా నూడిల్స్ అయితే రాలేదు. నాకు ఆకలిగా ఉండి నేను ఇక్కడ పునుగులు చేస్తున్నారు. అప్పుడు వేడివేడిగా వేస్తుంటే పునుగులు బజ్జీ గారేస్తుంటే నేనైతే పునుగులు తీసుకొని తిన్నాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కోసం వేచి ఉండండి. బాయ్ బాయ్.